పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్ 9502255566. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. అసెంబ్లీ కౌన్సిల్ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడనుంది. ఈ రోజే బీఏసీలను నియమించి వాటిని సమావేశపరిచే అవకాశం ఉంది. రేపు అసెంబ్లీ కౌన్సిల్ వేరువేరుగా సమావేశమై గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి చర్చించనున్నారు. శనివారం ప్రభుత్వం ఉభయ సభల్లో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. సోమవారం నుంచి బడ్జెట్ పై సభ్యులు చర్చిస్తారు. బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత ఇరిగేషన్ పై శ్వేతపత్రం ప్రవేశపెట్టి చర్చించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాగిచ్చిన రిపోర్ట్ను కూడా ఈ సమావేశంలోనే ప్రభుత్వం టేబుల్ చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రధాన బ్యారేజీ మేడిగడ్డపై విజిలెన్స్ ప్రిలిమినరీ రిపోర్ట్ను ఈ సమావేశంలోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. అసెంబ్లీ కౌన్సిల్ ఉభయ సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడనుంది. ఈ రోజే బీఏసీలను నియమించి వాటిని సమావేశపరిచే అవకాశం ఉంది. రేపు అసెంబ్లీ కౌన్సిల్ వేరువేరుగా సమావేశమై గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టే చర్చించనున్నారు. శనివారం ప్రభుత్వం ఉభయ సభల్లో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. సోమవారం నుంచి బడ్జెట్ పై సభ్యులు చర్చిస్తారు. ఇక బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత ఇరిగేషన్ పై శ్వేతపత్రం ప్రవేశపెట్టి చర్చించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పై కాగిచ్చిన రిపోర్ట్ ను కూడా ఈ సమావేశంలోనే ప్రభుత్వం టేబుల్ చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీ మేడిగడ్డపై విజిలెన్స్ ప్రిలిమినరీ రిపోర్ట్ ను ఈ సమావేశంలోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా చీఫ్ బ్యూరో రాజు అందిస్తారు. చెప్పండి రాజు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి ఉదయం 11:30 గంటలకి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ రోజు ప్రసంగిస్తారు. ఈ ప్రసంగంతో బడ్జెట్ సమావేశం ప్రారంభమవుతుంది. అనంతరం ఆ ప్రసంగం తర్వాత బడ్జెట్ సమావేశం రేపటికి వాయిదా పడుతుంది. అయితే ఈ వాయిదా పడిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో బడ్జెట్ ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలి అనేది ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు. అదేవిధంగా ఏ అంశాలు ఉంటాయి, అదేవిధంగా బడ్జెట్ కి సంబంధించినటువంటి ఆ ప్రతిపాదనలు, వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ఒక ప్రత్యేక చర్చ జరగబోతా ఉంది. మరోవైపు శాసనసభలో ఈసారి జరగబోయేటువంటి శాసనసభలో కేఆర్ఎంబి అనే ఇష్యూ చాలా ప్రధానంగా ఎజెండాగా రాబోతా ఉంది. అటు అధికార పార్టీ దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ప్రతిపక్షం కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత ఈ బడ్జెట్ స్పీకర్ ఛాంబర్ లో జరిగేటువంటి సమావేశంలో దీనిపైన ప్రధాన చర్చ జరుగుతూ ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. బడ్జెట్ సమావేశాలు, పనిదినాలు, ఎజెండాలన్నీ కూడా ఇందులోనే ఖరారు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత బడ్జెట్ ఏ రోజు ప్రవేశపెట్టాలి అనేది కూడా చర్చ చేసిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఒక రోజు సెలవు ఇచ్చి ఓటర్ అకౌంట్ కు సంబంధించిన అంశం పైన అధ్యయనం చేసేందుకు ఒక రోజు సెలవు ఇస్తారు. ఆ తర్వాత జరిగేటువంటి బడ్జెట్ లో ప్రధానంగా నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, అటు మేడిగడ్డ డ్యామేజ్ కావచ్చు, అదే కాళేశ్వరం కుంగిపోవడం కానీ, అదేవిధంగా కొంతమంది అధికారుల వ్యవహార శైలి కూడా దీనిపైన ప్రధానంగా చర్చకు రాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. వీటికి సంబంధించినటువంటి మరోవైపు కేఆర్ఎంబికి సంబంధించినటువంటి శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణ, వాటికి అయ్యేటువంటి ఖర్చు, నిర్వహణ పైన కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే స్పష్టం చేసినట్టు తెలుస్తా ఉంది. దీన్ని చర్చకు రాము సిద్ధంగా ఉన్నాము, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని వదిలేదు లేదని ఇప్పటికే గులాబీ బాసు చెప్పడం జరిగింది. చెప్పండి రాజు, చెప్పండి. సో దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చర్చించాలి. దాంతో పాటు కేఆర్ఎంబితో పాటు 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా బీఆర్ఎస్ పార్టీ నిలదీసేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం. అయితే తాము ఇచ్చిన హామీలన్నీ కూడా ఇప్పటికే ప్రణాళిక ప్రకారంగా కార్యాచరణ అమలు చేస్తా ఉన్నాం అని చెప్పేసి కూడా
కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ ఈ సమావేశాలు చాలా ఛాలెంజ్ గా తీసుకున్నాయి. ఈ సమావేశాల అనంతరం ఎందుకంటే అటు పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఈ సమావేశాల ద్వారానే ప్రజలకు ఏం చెప్పాలన్నా ఈ సమావేశంలోనే చెప్పి ప్రజల్ని మెప్పించే ప్రయత్నం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కంకణం కట్టుకున్నటువంటి పద్ధతిలో ఉన్న సమావేశాలను కూడా హాట్ గా జరిగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.